ఓం శాంతి 16/3/1986 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఆత్మిక డ్రిల్. బాప్దాదా పిల్లలందరి స్వీట్ సైలెన్స్ స్థితిని చూస్తూ ఉన్నారు. ఒక్క క్షణంలో సైలెన్స్ స్థితిలో స్థితులవ్వడము అన్న ఈ అభ్యాసమును ఎంతవరకు చేశారు? ఈ స్థితిలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు స్థితులవ్వగలరా లేక సమయం పడుతుందా? ఎందుకంటే అనాది స్వరూపము స్వీట్ సైలెన్స్. శబ్దంలోకి వచ్చేది ఆది స్వరూపం, కానీ అనాది అవినాశి సంస్కారము సైలెన్స్. కనుక మీ అనాది సంస్కారమును, పరంధామంలోని సంస్కారమును, అనాది స్వరూపమును, జ్యోతి స్వరూపమును, అనాది స్వభావమును తెలుసుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఆ స్వరూపంలో స్థితులు అవ్వగలరా? 84 జన్మలు శబ్దంలోకి వచ్చేవి కనుక ఎల్లప్పుడూ శబ్దంలోకి వచ్చే అభ్యాసం ఉంది. కానీ అనాది స్వరూపం కారణంగా మరియు ఈ సమయంలో సృష్టి చక్రం పూర్తి అవుతున్న కారణంగా తిరిగి సైలెన్స్ హోమ్కు వెళ్ళాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం సమీపంగా ఉంది. ఇప్పుడు ఆది, మధ్య, అంతిమంల 3 కాలాల పాత్రను సమాప్తం చేసుకొని తమ అనాది స్వరూపం అనాది స్థితిలో స్థితులయ్యే సమయం కనుక ఈ సమయంలో ఈ అభ్యాసమే ఎక్కువ అవసరం. కర్మేంద్రియ జీత్గా అయ్యానా, శబ్దంలోకి రావాలి అని అనుకోనప్పుడు ఈ నోటి నుండి వచ్చే మాటలు తమ వైపుకు లాగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. దీనినే ఆత్మిక డ్రిల్లు అని అంటారు. వర్తమాన సమయ ప్రమాణంగా శరీరానికి వచ్చే అన్ని రోగాలకు చికిత్సగా ఎక్సర్సైజ్ను నేర్పిస్తారు. మరి ఆ సమయంలో ఆత్మను శక్తివంతంగా తయారు చేసుకునేందుకు ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసం కావాలి. నలువైపులా ఎటువంటి వాతావరణం ఉన్నా కానీ, అలజడి ఉన్నా కానీ, శబ్దంలో ఉంటూ శబ్దం నుండి దూరంగా ఉండే స్థితి యొక్క అభ్యాసం ఇప్పుడు చాలా కాలముదిగా ఉండాలి. శాంతి వాతావరణంలో శాంతి స్థితిని తయారు చేసుకోవడం అనేది పెద్ద విషయమేమీ కాదు. అశాంతి మధ్యలో మీరు శాంతిగా ఉండే అభ్యాసం కావాలి. ఇటువంటి అభ్యాసం తెలుసా? తమ బలహీనతల అలజడి కావచ్చు, సంస్కారాల వ్యర్థ సంకల్పాల అలజడి కావచ్చు. ఇటువంటి అలజడి సమయంలో స్వయమును అచంచలంగా తయారు చేసుకోగలరా లేక టైం పడుతుందా? ఎందుకంటే సమయం పట్టడం అనేది ఎప్పుడైనా మోసం చేయవచ్చు. సమాప్తి సమయంలో ఎక్కువ సమయం లభించదు. ఫైనల్ రిజల్ట్ యొక్క పరీక్ష కొన్ని క్షణాలు మరియు కొన్ని నిమిషాలదే ఉంటుంది. కానీ నలువైపులా గల అలజడి వాతావరణంలో అచలంగా ఉండడంపైనే నంబర్ లభిస్తుంది. ఒకవేళ చాలా కాలంగా అలజడి స్థితి నుండి అచలంగా అవ్వడానికి సమయం పట్టే అభ్యాసం ఉన్నట్టయితే సమాప్తి సమయంలో ఎటువంటి రిజల్ట్ వస్తుంది? కనుక ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసం చేయండి. మనస్సును ఎక్కడ మరియు ఎంత సమయం స్థిరపరచుకోవాలి అనుకుంటే అంత సమయం అక్కడ స్థితి చేసుకోగలగాలి, అక్కడే ఉండాలి. ఫైనల్ పేపర్ చాలా సహజము మరియు ఈ పరీక్ష వస్తుంది అని ముందు నుండే తెలియజేస్తూ ఉన్నారు తండ్రి. కానీ నంబర్ చాలా కొద్ది సమయంలో లభిస్తుంది. స్థితి కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తులు, వైభవాలు, వైబ్రేషన్లు, వాయుమండలం అన్నీ ఉన్నా కూడా ఆకర్షితం చేయకూడదు మిమ్మల్ని. దీనినే నష్టో మోహ సమర్థ స్వరూపం అని అంటారు. మరి ఇటువంటి అభ్యాసం ఉందా? లోకులు బాధతో అరుస్తూ ఉంటారు మరియు మీరు అచలంగా స్థిరంగా ఉండండి. ప్రకృతి కూడా, మాయ కూడా అన్ని చివరి పందెంగా తన వైపుకు ఎంత లాగినా కానీ మీరు అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అయ్యే స్థితిలో లవలీనులై ఉండాలి. దీనినే చూస్తూ కూడా చూడకుండా ఉండండి, వింటూ కూడా వినకుండా ఉండండి అని అంటారు. ఇటువంటి అభ్యాసం ఉండాలి. దీనినే స్వీట్ సైలెన్స్ స్వరూప స్థితి అని అంటారు. అయినా కూడా బాప్దాదా సమయాన్ని ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా లోటు ఉన్నట్లయితే ఇప్పుడు కూడా నింపుకోవచ్చు. ఎందుకంటే బహుకాలపు లెక్కను వినిపించాం. చాలా కాలం నుండి అభ్యాసం చేసి ఉండాలి.
కావున ఇప్పుడు కొంచెం అవకాశం ఉంది కనుక ఈ అభ్యాసం వైపు పూర్తి అటెన్షన్ పెట్టండి. పాస్ విత్ ఆనర్లుగా అవ్వడం అంటే గౌరవప్రదంగా, లేక పాస్ అవ్వడం అన్నదానికి ఆధారం ఈ అభ్యాసం పైనే ఉంది. ఇటువంటి అభ్యాసం ఉందా? సమయపు గంట మ్రోగితే తయారుగా ఉంటారా లేక తయారు అవ్వాలి అని ఆలోచిస్తారా? ఈ అభ్యాసం కారణంగా అష్టరత్నాల మాల విశేషంగా చిన్నదిగా తయారైంది. కొద్దిమందే తయారయ్యారు. చాలా కొద్ది సమయం ఉంది. సెకండ్లో ముక్తి జీవన్ముక్తుల వారసత్వమును తీసుకునేందుకు అందరికీ అధికారం ఉంది అని మీరు చెప్తారు కదా. మరి సమాప్తి సమయంలో కూడా నంబర్ లభించడం అనేది కొద్ది సమయపు విషయం. కానీ కొంచెం కూడా అలజడి ఉండకూడదు. బిందువు అనగానే బిందువులో స్థితులైపోవాలి అంతే. బిందువు కదలకూడదు. నేనాత్మ అని ఆ సమయంలో అభ్యాసమును చేయడం ప్రారంభించడం. ఇలా ఉండకూడదు, ఇది నడవదు, ఎందుకంటే యుద్ధం కూడా నలువైపులా ఉంటుంది అని వినిపించాం. చివరి ప్రయత్నం అందరూ చేస్తారు. ప్రకృతిలో కూడా ఎంత శక్తి ఉంటుందో, మాయలో కూడా ఎంత శక్తి ఉంటుందో అవి కూడా ట్రైల్ చేస్తాయి మీ మీద దాడి చేయటానికి. వాటివి కూడా చివరి ప్రయత్నం మరియు మీది కూడా అంతిమ కర్మాతీత కర్మబంధన ముక్త స్థితి ఉంటుంది. రెండు వైపులా చాలా పవర్ఫుల్ దృశ్యం ఉంటుంది. వారు కూడా ఫుల్ ఫోర్స్ అంటే అవి కూడా సమయం కానీ, వాతావరణం కానీ, వ్యక్తుల నుండి కానీ ఇలాగా ఫుల్ ఫోర్స్గా వస్తాయి. ఇవి కూడా ఫుల్ ఫోర్స్ కానీ క్షణంలో విజయ డంకా మ్రోగిస్తారు. చివరి పరీక్ష ఏమిటి అంటే అర్థమైందా? నంబర్ 1 రావాల్సిందే అని అందరూ శుభ సంకల్పం అయితే చేస్తారు కదా, మరి చెయ్యాలి కూడా. కానీ నలువైపులా ఉన్న విషయాలలో విన్ అయినప్పుడు, గెలిచినప్పుడే 1 వస్తుంది. ఒకవేళ ఒక్క విషయంలోనైనా ఏ కాస్త వ్యర్థ సంకల్పం వచ్చినా, వ్యర్థంగా సమయం గడిచినా నంబర్ వెనుక పడిపోతుంది. కనుక అన్నింటినీ చెక్ చేసుకోండి. నలువైపులా చెక్ చేసుకోండి. డబల్ విదేశీయులు అన్నింటిలో వేగంగా వెళ్ళాలి అనుకుంటారు కదా. కనుక తీవ్ర పురుషార్థమును లేక ఫుల్ అటెన్షన్ను ఈ అభ్యాసంలో ఇప్పటి నుండే పెడుతూ ఉండండి. అర్థమైందా? ప్రశ్న కూడా తెలుసు మరియు టైం గురించి కూడా తెలుసు. అటువంటప్పుడు అందరూ పాస్ కావాలి. ఒకవేళ ముందు నుండే ప్రశ్న తెలిసినట్లయితే దానికి తగ్గట్టు తయారవుతారు. నేను ముందు నుండే చెప్తూ ఉన్నా ఏం పరీక్షలు వస్తాయి లాస్ట్లో అని. తర్వాత పాస్ అయిపోతారు. మీరందరూ అయితే పాస్ అయ్యేవారే కదా. అచ్చా, ఈ సీజన్లో బాప్దాదా ప్రతి ఒక్కరితో కలిసేందుకు విస్తారమైన భండారాను తెరిచారు. మున్ముందు ఏమి జరిగేది ఉంది అన్నదానిని తర్వాత తెలుపుతాము. ఇప్పుడు తెరిచి ఉన్న భండారా నుండి ఏదైతే తీసుకోవాలి అని వచ్చారో అదైతే తీసుకుంటారు. డ్రామా దృశ్యం ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. కానీ ఈ సీజన్లో భారత్ వాసులకైనా డబల్ విదేశీయులకైనా అందరికీ విశేష వరదానం అయితే లభించింది. బాప్దాదా ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానినైతే నిలబెట్టుకుంటారు. ఈ సీజన్ ఫలాన్ని తినండి. ఫలం మిలనం వరదానం. అందరూ సీజన్ ఫలాన్ని తినేందుకు వచ్చారు కదా. పిల్లలను చూసి బాప్దాదాకు కూడా సంతోషం కలుగుతుంది. అయినా కూడా సాకార సృష్టిలోనైతే అన్నింటినీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడైతే చాలా ఆనందాన్ని అనుభవించండి. మళ్ళీ సీజన్ చివరిలో వినిపిస్తాము. సేవా స్థానాలు వేరువేరుగా ఉన్నా కానీ సేవ లక్ష్యమైతే అందరిది ఒక్కటే. ఉత్సాహ ఉల్లాసాలు ఒక్కటే. కనుక బాప్దాదా అన్ని స్థానాలకు విశేష మహత్వాన్ని ఒక స్థానము మహత్వము కలిగినది, ఇంకొకటి తక్కువది అని ఇలా కాదు. ఏ ధరణికైతే పిల్లలు చేరుకున్నారో అక్కడి నుండి ఏదో ఒక విశేషమైన ఫలితం తప్పకుండా రావాల్సిందే. కొందరిది త్వరగా కనిపిస్తుంది, కొందరిది సమయం వచ్చినప్పుడు కనిపిస్తుంది. కానీ విశేషత అయితే అన్ని వైపులా ఉంది. ఎంత మంచి మంచి రత్నాలు వెలువడ్డారు. మేమైతే సాధారణమైన వారము అని భావించకండి. అందరూ విశేషమైన వారు. ఒకవేళ ఏ విశేషత లేనట్టయితే తండ్రి వద్దకు చేరుకోరు. విశేషత ఉంది కానీ కొందరు విశేషతను సేవలో పెడతారు. కొందరు సేవలో పెట్టేందుకు ఇప్పుడు తయారవుతున్నారు. అందరూ విశేషాత్మలే. మీరందరూ మహారథులు, మహావీరులు. ఒక్కొక్కరి మహిమను ప్రారంభించినట్లయితే పెద్ద మాల తయారవుతుంది.
శక్తులను చూసినట్లయితే ప్రతి శక్తి మహానాత్మ విశ్వ కళ్యాణకారి ఆత్మగా కనిపిస్తుంది. అంతే కదా, లేక కేవలం మీ మీ స్థానాల కళ్యాణకారుల? మీరు ఎక్కడుంటారో అక్కడ మాత్రమే సేవ చేస్తూ ఉండేవారా? కాదు కదా. అచ్చా. ఓం శాంతి.